హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట మీద మీరు క్లిక్ చేసినట్టయితే కనుక నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు వెంటనే చూడవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి ట్రిక్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకుందాం అని అనుకుంటున్నారో, ఇంగ్లీష్లో మెసేజెస్కి రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో వారికి ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ రాకపోయినా మీరు ఇంగ్లీష్లో మెసేజెస్ ఈజీగా పంపవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ మొబైల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సర్చ్లో జీబోర్డ్ అని టైప్ చేసి ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఈ యాప్ బై డిఫాల్ట్గా ఉంటుంది. జీబోర్డ్ అంటే గూగుల్ బోర్డ్. నెక్స్ట్, మీరు ఎక్కడైతే ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. నేను మీకు ఎగ్జాంపుల్గా వాట్సాప్లో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తే అదే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ జీ అని కనిపించే సింబల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్, ఈ థర్డ్ ఐకాన్ ఉంది కదా, అదే ట్రాన్స్లేటర్. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మెసేజ్ వచ్చింది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిటెక్ట్ లాంగ్వేజ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి తెలుగుని సోర్స్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేయండి. అలాగే రైట్ సైడ్ టార్గెట్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు మామూలుగా తెలుగుని ఇంగ్లీష్ లెటర్స్లో టైప్ చేయండి కింద. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా ఉన్నారు అని టైప్ చేస్తే చూడండి, పైన మనకు అదే సెంటెన్స్ ఇంగ్లీష్లో వచ్చింది, హౌ ఆర్ యూ అని. ఇప్పుడు సెండ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో మెసేజ్ కొడదాం. మీరు ఏం చేస్తున్నారు అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ ఇంగ్లీష్లో అన్నమాట. మళ్ళీ మీరు ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. అదే మనం జీమెయిల్ క్లిక్ చేసి మామూలుగా టైప్ చేసేస్తే కనుక మనకి తెలుగులో కూడా మెసేజ్ పంపే అవకాశం ఉంటుంది. సరే, ట్రాన్స్లేటర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మా ఇంటికి ఎప్పుడు వస్తారు అని టైప్ చేద్దాం. అది ట్రాన్స్లేట్ అయ్యి వెన్ విల్ యూ కమ్ టు అవర్ హోమ్ అని వచ్చింది. చూసారు కదా. సో అలాగే మీరు తెలుగు టు హిందీ లాంగ్వేజ్ కూడా మీరు ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఎలాగంటే రైట్ సైడ్ మీరు హిందీని టార్గెట్ లాంగ్వేజ్ లాగా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు టైప్ చేయండి, మీరు ఎలా ఉన్నారు. పైన చూడండి, తుమ్ కైసే హో అని వచ్చింది హిందీలో. అలాగే సెకండ్ సెంటెన్స్ కొట్టండి, మీరు భోజనం చేశారా. క్యా తుమ్నే భోజన్ కాయా అని హిందీలో మనకి పైన ఈజీగా వచ్చేసింది. మీరు అలా మెసేజెస్ పంపించచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని మీరు వాడి మీరు ఏ లాంగ్వేజ్ నుంచి అయినా సరే, ఏ లాంగ్వేజ్లో అయినా మెసేజెస్ని ట్రాన్స్లేట్ చేసి ఈజీగా మీరు మెసేజెస్ని ఈజీగా పంపవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.